Hello friends, how are you? I hope that all you are good. Welcome back our educational and motivational hub Nagarkarnal. In this channel, we are explaining the spoken English and spiritual knowledge. So you will follow regularly and you will get easily spoken English. Thank you friends. Okay friends, next we are discussing about victim mentality versus victory mentality. విక్టిమ్ మెంటాలిటీ అంటే బాధిత మనస్తత్వము, లేమి మనస్తత్వము, ఓటమి మనస్తత్వము. ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళు లేమి అంశాలపైన దృష్టి పెడుతూ నిరంతరము నిరాశతో నిస్పృహతో ఉంటారు. వీరు ఇతరులపైన కంప్లైంట్స్ చేసుకుంటూ, ఇతరులను జడ్జి చేస్తూ, సమయాన్ని వృధా చేస్తూ, జీవితాన్ని దుర్బలంగా చేసుకుంటూ ఉంటారు. ఈ మనస్తత్వం వలన వీరికి నష్టమే కాకుండా వీరి చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఎంతో నష్టం కలుగుతుంది. దీనికి ఆపోజిట్ ఉండేదే విక్టరీ మెంటాలిటీ. ఫ్రెండ్స్, విక్టరీ మెంటాలిటీ అంటే సానుకూల మనస్తత్వము, అనుకూల మనస్తత్వము, గెలుపు మనస్తత్వము. ఈ మెంటాలిటీ ఉన్నవాళ్ళు నిరంతరంగా ఐ ఆమ్ ద బెస్ట్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, ఐ ఆమ్ ఏ విన్నర్, టుడే ఈజ్ మై డే అనే ఆలోచనలు చేస్తూ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉంటారు. వీళ్ళు ఎవరిపైన కంప్లైంట్స్ చేయరు, ఎవరిని జడ్జి చేయరు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు మార్చగలిగే వాటిపైన మాత్రమే దృష్టి పెడతారు, మార్చలేని వాటిని వదిలివేస్తారు. అందుకే వీరికి గతం గురించి ఆలోచనలు ఉండవు, భవిష్యత్తు గురించి ఆందోళనలు ఉండవు. జీవితంలో ప్రతిదీ తాత్కాలికమైన అవగాహనతో ఉంటారు. వీళ్ళు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి మెంటాలిటీని మనము కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, స్పోకెన్ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఈరోజు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుంటాము. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులను తెలియజేసేది. ఉదాహరణకు వస్తే, నేను రాస్తూ ఉన్నాను, నేను చదువుతూ ఉన్నాను, మేము ఆడుతూ ఉన్నాము, మేము ప్రయాణిస్తూ ఉన్నాము అనేటువంటి వాక్యాలను తెలియజేసేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఒకసారి ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఫ్రెండ్స్ డెఫినేషన్ చూసినట్లయితే, దిస్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ బిగిన్స్ అండ్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రజెంట్. ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఈ టెన్స్ను ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఐకి వచ్చేసి యామ్ అని హెల్పింగ్ వర్బు, హీ, సి, ఇట్కు వచ్చేసి ఈజ్ అని హెల్పింగ్ వర్బు. అదేవిధంగా వి, యూకు ఆర్ అని హెల్పింగ్ వర్బు, దేకు కూడా ఆర్ అని హెల్పింగ్ వర్బు వస్తుంది. తర్వాత V1 ఇంగ్ కూడా వస్తుంది. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇలా రాసుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ డెఫినేషన్ వచ్చేసి, దిస్ టెన్స్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ బిగిన్స్ అండ్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రజెంట్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్, V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఐ ప్లస్ యామ్ ప్లస్ V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్, వి, యూ ప్లస్ ఆర్, V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్, యాజ్ వెల్ యాజ్ హీ, సి, ఇట్ ప్లస్ ఈజ్, V1 ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే, దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ బిగిన్స్ అండ్ గోయింగ్ ఆన్ ఎట్ ప్రజెంట్. ప్రస్తుతం జరుగుతున్న పనులకు ఈ టెన్స్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ వచ్చేసి, రవి ఈజ్ లిజనింగ్ న్యూస్. రవి వార్తలను వింటున్నాడు. ఓకే, దీన్ని అన్ని సబ్జెక్టులకు అన్వయించి చూస్తే, ఐ ఆమ్ లిజనింగ్ న్యూస్, we are listening news, you are listening news, he is listening news, she is listening news, it is listening news, they are listening news, our friend is listening news, our friends are listening news. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ను మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్స్. యూ విల్ యూజ్ దీస్ ఎగ్జాంపుల్స్ టు ఆల్ 7 సబ్జెక్ట్స్. ఓకే ఫ్రెండ్స్, చాణక్య ఈజ్ సపోర్టింగ్ ద బిల్. చాణక్య ఈ బిల్లుకు సపోర్ట్ ఇస్తున్నాడు. వర్బ్ వచ్చేసి సపోర్ట్, సపోర్టెడ్, సపోర్టెడ్. యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, చందన ఈజ్ ఎంకరేజింగ్ దెమ్. వర్బ్ వచ్చేసి ఎంకరేజ్, ఎంకరేజ్డ్, ఎంకరేజ్డ్. చందన వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంది. నెక్స్ట్, శ్రావ్య ఈజ్ గివింగ్ గుడ్ స్పీచ్. శ్రావ్య మంచి స్పీచ్, మంచి ఉపన్యాసం ఇస్తుంది. వర్బ్ వచ్చేసి గివ్, గేవ్, గివెన్. నెక్స్ట్, దినేష్ ఈజ్ ప్రిపేరింగ్ టు ఎగ్జామ్స్. వర్బ్ వచ్చేసి ప్రిపేర్, ప్రిపేర్డ్, ప్రిపేర్డ్. ఓకే, దినేష్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. నెక్స్ట్, సీఎం ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ క్లాత్స్ టు పూర్ పీపుల్. ముఖ్యమంత్రి గారు పేదలకు బట్టలు పంపిణీ చేస్తూ ఉన్నారు. వర్బ్ వచ్చేసి డిస్ట్రిబ్యూట్, డిస్ట్రిబ్యూటెడ్, డిస్ట్రిబ్యూటెడ్. నెక్స్ట్, నవీన్ ఈజ్ ఇంప్రూవింగ్ ఇంగ్లీష్. నవీన్ ఆంగ్ల భాషను వృద్ధి చేసుకుంటున్నాడు. వర్బ్ వచ్చేసి ఇంప్రూవ్, ఇంప్రూవ్డ్, ఇంప్రూవ్డ్.
ఓకే, నెక్స్ట్ వెన్నెల ఈజ్ కల్టివేటింగ్ గుడ్ హ్యాబిట్స్. వర్బ్ వచ్చేసి కల్టివేట్, కల్టివేటెడ్, కల్టివేటెడ్. వెన్నెల మంచి అలవాట్లను పెంపొందించుకుంటుంది. నెక్స్ట్ సూర్య ఈజ్ ఎర్నింగ్ మనీ. వర్బ్ వచ్చేసి ఎర్న్, ఎర్నెడ్, ఎర్నెడ్. సూర్య డబ్బులు సంపాదిస్తున్నాడు. నెక్స్ట్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ప్రాక్టికల్స్. స్టూడెంట్స్ ప్రాక్టికల్స్ను చేస్తున్నారు. వర్బ్ వచ్చేసి డూ, డిడ్, డన్. నెక్స్ట్ హేమ ఈజ్ టేకింగ్ రికార్డ్స్. హేమ కొలతలు తీసుకుంటుంది. వర్బ్ వచ్చేసి టేక్, టుక్, టేకెన్. ఓకే ఫ్రెండ్స్, ఇలా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆల్వేస్ ఇప్పుడు చేస్తున్న పనులను మాత్రము సూచిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అస్వస్థత గురించి, జబ్బు గురించి కొంత ఆధ్యాత్మిక పరిభాషలో తెలుసుకుందాము. యథార్థానికి మనకు మనమే జబ్బు తెచ్చుకుంటాం మిత్రులారా. ఎలా అంటే శరీరం ఏదైనా జబ్బుల పాలు అయ్యిందంటే దానికి కారణం అంతరంలో సమతుల్యత లోపించుట. శారీరక అస్వస్థత ఎప్పుడు అంతర అస్వస్థతకు బాహ్య వ్యక్తీకరణ మాత్రమే. మన అంతరంలో నిశ్చలత, సమతుల్యత లోపించినప్పుడు హెడేక్ లాంటి చిన్న జబ్బులతో పాటు పెద్ద క్యాన్సర్ వంటివి కూడా వస్తుంటాయి. అంతర అస్వస్థత తొలగినప్పుడు బాహ్య అస్వస్థత తొలగిపోతుంది. మనకు గత బాధా స్మృతులు అవసరం లేదు మిత్రులారా, వదిలివేయండి. మనకు ఎలాంటి భయాలు, ఆందోళనలు అవసరం లేదు. అంతరమే బాహ్యాన్ని పరిపాలిస్తుంది. మనము అంతరిక సమత్వంతో ఉంటూ ఆనందంగా ఉంటే మనకి ఏ జబ్బులు రావు. మన అంతర చైతన్యంలో విభజన స్వభావాలు, సంకుచిత తత్వాలు కలిగి ఉంటే మనము అస్వస్థతకు గురి అవుతాం. అంతటా ఒకే దివ్య చైతన్యం ఉంది అని మనము నిరంతరంగా గమనిస్తూ ఉండాలి. దానిని పని చేయనివ్వాలి. అప్పుడే మనకు అంత సక్రమంగా ఉంటుంది. పూర్తిగా మన దుర్బలత వలన, అహంకార దుర్బలత వలన అన్ని రకాల అస్వస్థతలు నెలకొంటాయి. ఓకే మిత్రులారా, గౌతమ బుద్ధుడు ఇంతకుముందుకే చెప్పాడు, అన్ని సమస్యలకు కారణము మీ మనస్సే అని. కనుక మన మనసుని నిశ్చలంగా, స్థిరంగా, ధైర్యంగా ఉంచుకోవాలి. దీనికి గాను ప్రతిరోజు మనం కొంత స్పిరిచువల్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఆధ్యాత్మిక సాధన చేయాల్సి ఉంటుంది. మిత్రులారా, ఈ ఛానల్లో మీకు ఎంతో చక్కటి స్పోకెన్ ఇంగ్లీష్ మరియు ఆధ్యాత్మిక అంశాలు ప్రస్తావిస్తాం. ఈ ఛానల్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఫాలో అవుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. Dear friends, I am very grateful to all of you for watching my videos. Thank you friends for like, subscribe, share and comment.